నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు పతంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వసుపరి శివుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం మనం అందరం కూడా నిత్య జీవితంలో అనేక బాడీలో చేంజెస్ వల్ల కానీ బయట పొల్యూషన్ వల్ల కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం ఆరోగ్యపరంగా. సో ఇవన్నీ కూడా వాత పిత్త కఫ దోషాల కింద వస్తూ ఉంటాయి. అవి సెట్ చేసుకుంటే చాలు, మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్కైనా కానీ సింపుల్ మెడిసిన్తో యోగాసనాలతో మనం అవి రెక్టిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే అసలు పూర్తి వివరాలు ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్తే అండి శివుడు గారు. చాలా ఆనందంగా ఉంది ఇవాళ మీరు మా ఆంధ్రప్రభ ప్రేక్షకుల కోసం అసలు పతంజలి ట్రస్ట్ నుంచి యోగాసనాలు కానీ లేకపోతే ఈ ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదిక్కి సంబంధించి వాత పిత కఫ దోషాల వల్లనే అన్ని అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయని చెప్పి వింటూ ఉంటాం. సో ఈరోజు అసలు వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ దోషం వల్ల ఏ అనారోగ్యాలు వస్తాయి అనేది కూడా తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్సుమాంజల్లో, అలాగే మీకు కూడా. నిజానికి మీరు అన్నట్టు ఈరోజు ప్రజల్లో దాదాపుగా 70% ఏవో ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. దానికి మన యొక్క జీవన విధానం మారిపోవడము, పొల్యూషన్ పెరిగిపోవడము, అలాగే మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోవడం, వీటన్నిటినీ కారణాల వల్ల అనేక మంది అనేక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాటికి వీటన్నిటికీ వచ్చేటటువంటి వ్యాధులన్నిటి కూడా ఏ వ్యాధి కూడా ఉన్నట్టుండి ఒక్క రోజులో రాదు. ప్రతి వ్యాధికి ఒక కారణం అంటూ ఉంటుంది, రూట్ కాజ్. అది తెలుసుకుంటే, అది మనకు తెలిస్తే అది రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. వచ్చిన తర్వాత కూడా మెడిసిన్తో అవసరం లేకుండా, డాక్టర్తో అవసరం లేకుండా మనం ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అందులో వేల సంవత్సరాలుగా మన దేశంలో మన పూర్వీకులైనటువంటి మహర్షులు, ఋషులు రీసెర్చ్ చేసి అద్భుతమైనటువంటి ఒక శాస్త్రాన్ని ఇచ్చారు, ఆయుర్వేద శాస్త్రం. ఆయుర్ అంటే ఆరోగ్యం అన్నట్టు. మన ఆరోగ్యంగా జీవించినటువంటి జీవిత కాలాన్ని ఆయుష్ అంటారు. దానికి సంబంధించినటువంటి ఆయుర్వేదం అంటే విజ్ఞానం. ఆయుష్కి సంబంధించిన విజ్ఞానం అందించేది ఆయుర్వేదం. అందులో మెడిసిన్స్ యూజ్ చేసి తగ్గించేటటువంటి ఒక విభాగం ఉంటుంది. వితౌట్ మెడిసిన్, మందులతో అవసరం లేకుండా కేవలం జీవన విధానము, ఆహారపు అలవాట్లు సీజన్కి అనుగుణంగా మార్చుకొని, ప్రకృతికి అనుగుణంగా మార్చుకొని జీవించడం వల్ల మనం 100% ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆ వితౌట్ మెడిసిన్, మందులతో అవసరం లేకుండా ఏదైతే ఉందో దాని గురించినటువంటి విషయాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. అందులో ఈ ముఖ్యమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్ వచ్చేసి త్రిదోషాలు, అంటే వాత పిత్త కఫ త్రిదోషాలు. మనం చిన్నప్పటి నుంచి అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. మన పెద్దవాళ్ళు లేదా మన వృద్ధులు, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు అనేక సందర్భాల్లో అంటూ ఉంటారు, అరే నాకు ఈరోజు వాతం చేసింది, లేదా పిత్తం పెరిగింది, కఫం చేసింది అని వాళ్ళు అనుకుంటుంటే మనం విన్నాం. కానీ నిజానికి అది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, దేనివల్ల తగ్గుతుంది అనే విషయం మనకు తెలియదు. హెడేక్ వస్తుంది, టాబ్లెట్ తెచ్చుకుందాం, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది, టాబ్లెట్ తెచ్చుకుందాం, ఇంతే తప్ప దేనివల్ల అనేది తెలియదు. ఈ టాబ్లెట్స్, మెడిసిన్స్ వాడడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్. మెడిసిన్ అనేది ఒక ఆయుధం లాంటిది, కత్తి లాంటిది, రెండు వైపులా పదును ఉంటుంది. అంటే దాన్ని సరైన వేలో యూజ్ చేస్తే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది, కొద్దిగా రాంగ్ వేలో యూజ్ చేస్తే అది నష్టం కూడా ఉంటుంది. అందుకని ఆ మెడిసిన్తో అవసరం లేకుండా ఆరోగ్యంగా జీవించే విధానం మన పూర్వీకులు మనకు చెప్పారు ఈ త్రిదోషాస్ ద్వారా. ఈ త్రిదోషాలు వచ్చేసి మన దేహంలోనే ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. వాత పిత్త కఫ, త్రిదోషాలు మీన్స్ వాత పిత్త కఫ. ఇవి మన దేహంలో ఉన్నటువంటి తత్వాలు. వీటిని సమస్థితిలో బ్యాలెన్స్ చేయగలిగితే మనం 100% ఆరోగ్యంగా జీవించవచ్చు. దీన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేయాలని తెలుసుకోవాలంటే మనం ఒకసారి ఈ నేచర్ గురించి అర్థం చేసుకోవాలి, ఈ ప్రకృతి గురించి అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి ఏదైతుందో మనం జీవిస్తున్నటువంటి ఈ ప్రకృతి, ఇది పంచభూతాలతో తయారైంది, పంచభూతాలతో ఏర్పడింది. దీన్ని పంచతత్వాలు అనొచ్చు, పంచభూతాలు అనొచ్చు. ఇందులో ఆకాశం ఉంటుంది, వాయువు ఉంటుంది, అగ్ని ఉంటుంది, జలము వాటర్ ఉంటుంది, అండ్ పృథ్వీ భూమితత్వం. వాయువు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ
భూమి తత్వం. ఈ 5 పంచతత్వాలతో కలిసి ఏర్పడిందే ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఈ నేచర్. ఈ నేచర్లో ఇక ఇవి కాకుండా వేరే లేవు, ఇక ఈ 5 తత్వాలే ఉండేటువంటి. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా ఆ పంచతత్వాలు మన దేహంలో కూడా ఉంటాయి. ఎందుకంటే మన దేహం కూడా ఈ నేచర్ నుంచి వచ్చిందే, ఈ ప్రకృతి నుంచి ఏర్పడిందే మన ఈ మానవ శరీరం, హ్యూమన్ బాడీ. అయితే ఈ నేచర్, ఈ ప్రకృతి ఎప్పుడూ ఒకే విధంగా స్థిరంగా ఉండదు. నిరంతరం చేంజెస్, మార్పులు జరుగుతుంటాయి, ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఆ జరిగేటటువంటి మార్పుల యొక్క ప్రభావం, ఎఫెక్ట్ మన బాడీ పైన పడుతుంది. ఆ ఎఫెక్ట్నే మన పూర్వీకులు రీసెర్చ్ చేసి, ఆ ప్రభావాన్నే రీసెర్చ్ చేసి దాన్నే, ఆ ప్రభావాన్ని 3 భాగాలుగా విభజన చేశారు. వాత, పిత్త, కఫ, త్రిదోషాలుగా విభజన చేసి మొత్తం ఈ సృష్టిలో వచ్చేటటువంటి వ్యాధులు, ఉన్నటువంటి వ్యాధులు అన్నీ కూడా ఈ త్రిదోషాల పరిధిలోకి వస్తాయి. ఏదైతే ఇప్పటివరకు రికగ్నైజ్డ్ డిసీజ్ అండ్ అన్రికగ్నైజ్డ్ డిసీజ్, అంటే ఇప్పటివరకు గుర్తించిన వ్యాధులు, గుర్తించినటువంటి వ్యాధులు కూడా. అంటే రోజు రోజు కూడా మన శాస్త్రవేత్తలు కొత్త కొత్త వ్యాధులను కనుక్కుంటూ ఉన్నారు. నిజానికి వాళ్ళు క్రియేట్ చేసినవి కావు అవి, ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఉన్నాయి అవి. అయితే మనకు తెలియడానికి సమయం పడుతుంది. మన ఎగ్జాంపుల్, మనం ఒక 2-3 సంవత్సరాల క్రితం కొత్త వైరస్ని మనం కనుక్కున్నాం, శాస్త్రవేత్తలు కనుక్కున్నారు, దాంతో మనం సఫర్ అయ్యాం. కరోనా, కోవిడ్-19 లాంటి. అలాంటి రోజు రోజుకు మరిన్ని కొత్త కొత్త వ్యాధులు శాస్త్రవేత్తలు కనుక్కుంటున్నారు, మనకు దానికి సంబంధించిన జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే ఇలా గుర్తించినటువంటి వ్యాధులు, ఇంకా గుర్తించాల్సినటువంటి వ్యాధులు అన్నీ కలిపి కూడా ఈ త్రిదోషాల పరిధిలోకి వస్తాయి. వాత, పిత్త, కఫ, ఈ 3 ప్రభావాన్ని దాటి ఏ వ్యాధి లేదు. ఈ 3ంటిని మనం అర్థం చేసుకొని మన దేహంలో ఈ త్రిదోషాలని బ్యాలెన్స్ చేయగలిగితే మనం 100% ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకే. అయితే నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే కనుక 3 ఎలాగూ త్రిదోషాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళలో. అయితే ఆ మనిషికి ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి ఫలానాది ఎక్కువగా ఉంది, ఇది బ్యాలెన్స్డ్గా లేదు అని చెప్పడానికి, ఈ దోషం వల్లనే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మార్గం ఏమన్నా ఉందంటే? ఉంది, మనం అందులోకే వెళ్తున్నాం. దాన్నే అది మనకు తెలుసుకుంటే, మీరు అన్నట్టుగా ఆ విషయం తెలిస్తే మనకి అర్థమైపోతుంది దానికి సొల్యూషన్. ఇక్కడ మొత్తం ఉన్నటువంటి వ్యాధుల్లో 70% వ్యాధులు వాత సంబంధ వ్యాధులు, 20% వ్యాధులు పిత్త సంబంధ వ్యాధులు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్గా వాతానికి సంబంధించి మాట్లాడుకుందామంటారా? దీనిలో ఒకసారి మొత్తం ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత మనం అందులో 20% పిత్త సంబంధ వ్యాధులు, 10% కఫ సంబంధ వ్యాధులు. ఇందులో మళ్ళీ వాతము, పిత్తము 2 కలిసి ఉన్నటువంటి కాంప్లెక్స్ కొన్ని డిసీజ్ ఉంటాయి. ఒక 10% వ్యాధులు వాతము, పిత్తము 2 కలిసి ఉంటాయి. ఒక 10% పిత్తము మరియు కఫము 2 కలిసి ఉన్నటువంటి వ్యాధులు ఉంటాయి. మరికొంతమందికి కఫము మరియు వాతం కలిసినటువంటి 10% వ్యాధులు ఉంటాయి. ఓవరాల్గా మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే 70:20:10 ఈ రేషియోలో చెప్పుకుంటే సరిపోతుంది. వాత సంబంధ 70%, పిత్త సంబంధ 20%, కఫ సంబంధ 10%. ఇక్కడ ఈ వాత, మన దేహంలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి మన జన్మతః వస్తాయి. పుట్టుక నుంచే, మన పుట్టుకతోనే మనకి కొంతమంది వాతతత్వంతో పుడతారు. అంటే ఇది పేరెంట్స్ నుంచి వస్తుంది అని అనుకోవచ్చా? అలాగే పేరెంట్స్ నుంచి వస్తుంది. కొంతమంది పిత్త ప్రకృతితో జన్మిస్తారు జన్మతః, మరి కొంతమంది కఫ ప్రకృతితో జన్మిస్తారు. ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఇది ఇందులో జన్మతః వచ్చినటువంటి ప్రకృతిని మనం చేంజ్ చేయలేం. ఆ తత్వాన్ని మన ప్రకృతి ఏదో తెలుసుకొని మనం దానికి అనుగుణంగా మనం జాగ్రత్తగా మన జీవన విధానాన్ని, మన ఆహారపు అలవాట్లని అనుగుణంగా, ప్రకృతికి అనుగుణంగా మార్చుకొని మనం జీవించగలిగితే 100% మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇందులో ఏదైతే ఒక దోషం, వాత దోషం కానీ, పిత్త దోషం కానీ, కఫ దోషం కానీ, ఈ నిజానికి ఇవి దోషాలు కావు, ఇవి గుణాలు అనొచ్చు. అంటే నేచర్స్, ప్రకృతి, వాడి నేచర్ అలాగే ఉంటుంది అంటాం కదా. మన ఎక్కడనే ఇది ఎగ్జాంపుల్, నాది వాత నేచర్, వాత ప్రకృతితో జన్మించారు. మరి కొంతమంది పిత్త ప్రకృతితో జన్మిస్తారు. ఇవి నేచర్స్, అంటే మన శరీరం యొక్క తత్వము, మన శరీరం యొక్క గుణం. దీన్ని అనుసరించి మనం మన డైట్ని, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుని అనుగుణంగా జీవిస్తే 100% ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇందులో ఏదైతే వాతము, పిత్తము, కఫం ఇవి ఎంతైతే ఉండాలో మన దేహంలో, ఆ స్థాయిని మించి ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ అవుతాయో, ఎక్సెస్ అవుతాయో మనలో దానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి.
అయితే అందరిలో 3 ఉంటాయంటారా? అవును, అందరిలో 3 ఉంటాయి. కానీ 3 బ్యాలెన్స్ అంటే ఒకరి లోపల ఒక తత్వం ఎక్కువగా ఉంటుంది, మరొకరి లోపల ఇంకో తత్వం ఎక్కువగా ఉంటుంది, మరొకరి లోపల ఇంకో తత్వం. ఇది ఎలా ఉంటుంది? 70% డిసీజ్ అని చెప్పుకున్నాం కదా, 70% పీపుల్ వాత ప్రకృతితో ఉంటారు, 20% పీపుల్ పిత్త ప్రకృతితో ఉంటారు, కఫ ప్రకృతి చాలా తక్కువ 10%. ఇది జన్మతా వచ్చినటువంటి. ఇది ఎలా నిర్ధారించబడుతుంది? ఇందులో మన ప్రమేయం ఏమీ ఉండదు. మన తల్లిదండ్రులు సంతానం కోసం ప్రయత్నం చేసే సందర్భం, దాన్నే గర్భాధానం అంటాం. ఆ సందర్భంలో వారి ఇద్దరి శరీరాల్లో ప్రధానంగా తండ్రి యొక్క శరీరంలో ఆ సమయంలో ఏ తత్వం డామినేట్గా ఉంటుందో, వాతమా పిత్తమా కఫమా ఏది డామినేట్గా ఉంటుందో ఆ రోజు అంతకుముందు ఒక 15 to 20, 30 డేస్లో ఆ వ్యక్తి తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లను అనుసరించి ఏ ప్రకృతి డామినేట్గా ఉంటుందో ఆ ప్రకృతి మనకు వస్తుంది, సంతానానికి వస్తుంది. అది ఆ విధంగా ఈ ప్రపంచంలో మొత్తం కలిపేసి 6 types ఆఫ్ బాడీస్ ఉంటాయి. అంటే వాత ప్రకృతి కొంతమంది, పిత్త ప్రకృతి కొంతమంది, కఫ ప్రకృతి కొంతమంది. ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది వాత పిత్త కలిసి కాంప్లెక్స్గా ఉన్నటువంటి, పిత్త మరియు కఫ కాంప్లెక్స్గా ఉన్నటువంటి, కఫ మరియు వాత, ఈ విధంగా 6 types ఆఫ్ బాడీస్ ఈ ప్రపంచంలో అందరి శరీరాలు ఈ 6 కేటగిరీలోకి వస్తాయి. ఇది మనం జన్మతా వచ్చినటువంటిది. దీన్ని మార్చడంలో మనకి మనం మార్చలేం, బ్యాలెన్స్ అయితే చేసుకోగలం. ఇక్కడ దాంతో పాటుగా జన్మతా వచ్చినటువంటి వాత ప్రకృతితో పాటుగా మనకి వయసుతో పాటు కూడా మన జీవితంలో ఆయా వయసుల్లో ఆయా ప్రకృతి డామినేట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ 1 to 14 years వరకు కఫతత్వం డామినేట్గా ఉంటుంది. అంటే పిల్లల్లో బాల్యం అందరూ కూడా కఫతత్వంతో ఎఫెక్ట్ అవుతారు. వాతతత్వంతో జన్మించిన వాళ్ళైనా సరే, పిత్తతత్వంతో జన్మించిన వాళ్ళైనా సరే, ఏజ్ పరంగా 1 to 14 years వరకు అందరిలో కఫతత్వం డామినేట్గా ఉంటుంది. అందుకనే మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లల్లో 10, 12, 14 years వరకు జలుబు చేస్తూ ఉంటుంది, కారుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా 15 years దాటడంతోనే ఆగిపోతుంది. అది మనకు కూడా అనుభవమే, చిన్నప్పుడు చూసి ఉంటాం. ఊరికేనే జలుబు తుమ్ములు అవి వస్తాయి. 15 years దాటడంతోనే తగ్గిపోతాయి. అంటే 1 to 14 years అందరిలో వయసుని బట్టి కఫతత్వం డామినేట్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? వాత ప్రకృతితో జన్మించినటువంటి వాళ్ళ లోపల కొద్దిగా తక్కువగా ఉంటుంది, పిత్త ప్రకృతితో జన్మించినటువంటి వాళ్ళ లోపల ఇంకొద్ది తక్కువగా ఉంటుంది, కఫ ప్రకృతితో జన్మించినటువంటి వాళ్ళ లోపల ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అందరిలో సమానం కనిపించచ్చు. చూడండి, ఇది కూడా రకరకాలుగా ఉంటారు పిల్లలు. కారణం ఏంటంటే వారు జన్మించినటువంటి ప్రకృతిని అనుసరించి కఫతత్వంతో జన్మించినటువంటి వాళ్ళలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. పిత్త ప్రకృతి, వాత ప్రకృతి వాళ్ళ లోపల ఈ ప్రభావం మనకు తక్కువగా కనిపిస్తుంది. రెండోది 15 to 60 years, 15 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరి లోపల కూడా పిత్త ప్రకృతి డామినేట్గా ఉంటుంది. పిత్త ప్రకృతి మీన్స్ ఓవర్ హీట్, అగ్నితత్వం. ఇక్కడ పిత్త ప్రకృతి అంటే మనం అగ్నితత్వం అని చెప్పుకోవాలి, వాత ప్రకృతి అంటే వాయుతత్వం అని చెప్పు. 15 to 60 years మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరి లోపల కూడా ఈ పిత్త ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి డామినేట్గా ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళకు దానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఇక 60 to 100 years మనం జీవించి ఉన్నంత వరకు వాత ప్రకృతి డామినేట్గా ఉంటుంది. వృద్ధుల లోపలందరిలో కూడా వాత ప్రకృతి డామినేట్గా ఉంటుంది. బాల్యంలో కఫ ప్రకృతి, యవ్వనంలో పిత్త ప్రకృతి, వృద్ధాప్యంలో వాత ప్రకృతి డామినేట్గా ఉంటుంది. అందుకనే 60 years దాటినటువంటి వాళ్ళందరి లోపల కూడా జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, హార్ట్ అటాక్, పెరాలసిస్ ఇలాంటివి, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ కూడా, స్టిఫ్నెస్, ఇవన్నీ కూడా ఎవరిలో వస్తాయి? 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో వస్తాయి. అందుకని ఆ సమయంలో ఈ ప్రకృతి డామినేట్గా ఉంటుంది. కాబట్టి ఇక ఇదే ప్రకృతి మరొక అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఒకటేమో జన్మతః, రెండవది ఏజ్ని బట్టి డామినేట్ చేసే తత్వం అని చెప్పుకున్నాం. ఇంకొక అంశం ఏంటంటే సీజన్ని బట్టి కూడా ఆయా ప్రకృతి డామినేట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ రెయిన్ సీజన్ తీసుకుందాం. రెయిన్ సీజన్లో కఫ ప్రకృతి డామినేట్గా ఉంటుంది. ఈ కఫ ప్రకృతి డామినేట్గా ఉండి ఆ రెయిన్ సీజన్లో కఫతత్వ సమస్యలు, వ్యాధులు 3 తత్వాల లోపల 3 విధాలుగా ప్రభావం చూపిస్తాయి. ఎగ్జాంపుల్ కఫతత్వం జన్మించినటువంటి వాళ్ళకి ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈ కఫ సమస్యలు బాధపెడతాయి. పిత్త ప్రకృతి వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటాయి.
వాత ప్రకృతి వాళ్ళకి ఇంకొంత తక్కువగా ఉంటాయి. అని అయినప్పటికీ అందరిపైన కూడా రైన్ సీజన్లో కఫతత్వం డామినేట్గా ఉంటుంది. ఇక వింటర్ సీజన్ చలికాలంలో వాత ప్రకృతి డామినేట్గా ఉంటుంది. అందుకే చూడండి వింటర్ సీజన్లో చలికాలంలో పెరాలసిస్ కానీ, హార్ట్ అటాక్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, స్టిఫ్నెస్ కానీ, డ్రైనెస్ కానీ ఇవన్నీ కూడా మనకు చలికాలంలో ఎక్కువగా వస్తాయి. హార్ట్ అటాక్ కేసెస్ అన్నీ చలికాలంలో ఎక్కువగా వస్తాయి. కారణం ఏంటంటే ఆ సీజన్లో వాత ప్రకృతి డామినేట్గా ఉంటుంది, దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానాన్ని మార్చుకుంటే మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇక సమ్మర్ విషయానికి వస్తే ఎండాకాలం పిత్త ప్రకృతి డామినేట్గా ఉంటుంది, అగ్నితత్వం డామినేట్గా ఉంటుంది. ఆ సమయంలో మనం దానికి అనుగుణంగా మనం ఆహారపు అలవాట్లు మార్చుకొని జీవించగలిగితే మనం. కానీ మరి ఎండాకాలంలోనే మామిడి పళ్ళు కానీ, పచ్చళ్ళు పెట్టుకోవడం కానీ ఇలాంటి వేడికి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఎండాకాలంలో పచ్చళ్ళు పెడతారు, ఏది ఆవకాయ పచ్చడి. ఓకే. ఆ ఎండాకాలంలో ఆవకాయ పచ్చడి పెట్టినటువంటి ఆవకాయ పచ్చడి ఎండాకాలంలో ఎవరు తినరు, తినకూడదు. అది ఎప్పుడు తినాలి? బాగా వర్షాలు పడి 2-3 నెలలు వర్షాలు పడిన తర్వాత వాతావరణంలో బాగా చల్లదనం పెరిగిన తర్వాతనే ఆవకాయ చట్నీ అప్పుడు వాడతారు. ఇప్పుడు పెట్టింది ఇప్పుడు తినడానికి పనికిరాదు కూడా మనకి. ఏదైనా పచ్చళ్ళు ఇప్పుడు పెట్టింది ఇప్పుడు పనికిరాదు. ఎండాకాలంలో ఎలాంటి పచ్చడి తీసుకుంటాం? నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి తీసుకోవచ్చు మనం. చల్వ చేసేటటువంటి అలా అంటే చల్వ చేసే ఆహార పదార్థాలన్నీ ఎండాకాలం తీసుకోవాలి. ఇది ఆవకి సంబంధించింది వేడి కాబట్టి రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్. ఈ ఆవకాయ చట్నీ పెట్టుకోవాల్సినటువంటి సీజన్ ఇప్పుడు సమ్మర్లో ఉంటుంది, కానీ అది తినడానికి ఈ సమయం కాదు. ఎవరు కూడా తినరు కూడా. దాన్ని ఎప్పుడు తింటారు? 2 months తర్వాత. అప్పటి వరకు ఆ పచ్చడి కూడా మంచిగా మక్కుతుంది, అది తినడానికి టేస్టీగా అవుతుంది. అందులో ఉన్నటువంటి మామిడికాయ పచ్చడి కూడా సాఫ్ట్గా అవుతాయి. అంటే అది తినడానికి పనికొచ్చే సమయానికల్లా వాతావరణంలో చల్లదనం పెరుగుతుంది. అప్పుడు ఈ ఆవకాయ పచ్చడి తింటే మనకు ఆ చల్లదనం ద్వారా వచ్చేటటువంటి వాతాన్ని మనం నిరోధించుకోవచ్చు, వాతతత్వం పెరగకుండా చూసుకోవచ్చు. మరి మామిడి పళ్ళని అయితే స్కిప్ చేయలేంగా. మామిడి పళ్ళు తినొచ్చా? మరి మామిడి పళ్ళు తిన్నందుకు వేడి ఎక్కువైపోయింది, లావైపోయాం ఇలా అంటూ ఉంటారుగా. ఆవకాయ పచ్చడిలో ఆవ పొడి ద్వారా వేడి పెరుగుతుంది, మామిడి పండ్ల ద్వారా వేడి పెరగదు. ఏ పండు కూడా వేడిని పెంచదు. కొద్దిగా రాత్రి సమయంలో మనం మామిడి పండ్లు రాత్రి సమయంలో తీసుకుంటాము, ఆ తీసుకోవడానికి వేడి పెరగడానికి కారణం వేరే. నిజానికి ఏ ఫ్రూట్ కూడా వేడిని పెంచదు. ఇక్కడ ఆవకాయ పచ్చడిలో వేడి ఎక్కడి నుంచి వస్తుంది? ఆవ పొడి ద్వారా వస్తుంది. అది ఇది వాత పిత్త కఫ త్రిదోషాలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. రైట్. అలాగే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఏ విధంగా చూసుకున్నా కానీ నేచర్లో ఎలా అయితే సమతులంగా ఉంటుందో మన బాడీలో కూడా నేచర్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే డాక్టర్ల వరకు మెడిసిన్స్ వరకు వెళ్ళక్కర్లేకుండా హాయిగా ఇంట్లో మనమే ఆ వాత పిత్త కఫ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఎలాంటి డాక్టర్స్ అప్రోచ్ అవసరం లేదు అని అంటారు. 100%. ఈ వాత పిత్త కఫ ఈ త్రిదోషాలను మనం సరిగా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా నేచర్కి అనుగుణంగా మనం జీవించగలిగితే 100కు 100% మనం ఆరోగ్యంగా జీవించవచ్చు, వితౌట్ మెడిసిన్, వితౌట్ హాస్పిటల్, వితౌట్ డాక్టర్స్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.